తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. స్టార్ ఎయిర్లైన్స్ విమాన సర్వీస్ రద్దు కావడంతో 45 మంది ప్రయాణికులు ధర్నా నిర్వహించారు. బెల్లాం వెళ్లే విమానం ఉదయం 10:45 రావాల్సి ఉండగా ఎంతకీ రాకపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సర్వీస్ ను రద్దు చేయడంపై వారు మండిపడ్డారు. ఉదయం నుండి వేచి ఉండటంతో ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ పై ఆగ్రహంతో బైఠాయించారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో ఇబ్బందులకు లోనయ్యారు. అటు స్టార్ ఎయిర్లైన్స్ మేనేజర్ రామ్ కుమార్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ప్రయాణికులు మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గిరినాథ్, స్టార్ ఎయిర్లైన్స్ రద్దుపై ప్రయాణికులు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేసినట్టుగా తెలుస్తోందా? సరే అట్లా స్టార్ ఎయిర్లైన్స్ కానీ స్పైస్ జెట్ విమానాశ్రయానికి క్యాన్సిల్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఈ వారంలో మరోసారి క్యాన్సిల్ అయిన పరిస్థితి. అయితే గతంలో చూసుకున్నప్పుడు కూడా సరే ప్రయాణికులకు ఏదైతే కొన్ని ఒకసారి వర్షం కారణం కావచ్చు, మరొకసారి టెక్నికల్ ప్రాబ్లం చెప్తున్న పరిస్థితి. ఇవాళ అయితే మాత్రం ఏదైతే ఉదయం 10:45 తిరుపతి అంతర్జాతీయ విమానం చేరుకున్నటువంటి బెల్గాంకి సంబంధించి ఫ్లైట్ తిరిగి 11:10 బెల్గాం వెళ్లాల్సిన పరిస్థితి అయితే కూడా. అయితే ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, టెక్నికల్ ప్రాబ్లం అంటూ కూడా సరే అధికారులు సమాధానం చెప్పిన పరిస్థితి. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్ల అట్లా తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు కావచ్చు, అదే విధంగా ఈ తిరుపతి నుంచి ఏదైతే బెల్గాంకి వెళ్ళి అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా ఏదైతే విదేశాలకు వెళ్లాలనుకున్న వాళ్ళు కావచ్చు, బయట రాష్ట్రాలకు వెళ్లాల్సిన వాళ్ళు కూడా కావచ్చు, ఈ ఫ్లైట్ మిస్ అయ్యే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అట్లా అధికారులు ఎవరు స్పందించకపోవడంతో కూడా సరే ఎయిర్పోర్ట్ ఏదైతే స్టార్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళైతే కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 45 మంది కూడా సరే ప్రయాణికులు దాంట్లో ప్రయాణించాల్సిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా సరే తమకి ముందస్తు సమాచారం కేవలం 1 గంట ముందో లేకపోతే 2 గంటల ముందు సమాచారం ఇస్తే ఖచ్చితంగా తమ ప్రత్యామ్నాయం అయితే ఏర్పాటు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కేవలం లోపలికి అధికారులతో మాట్లాడడానికి కూడా సరే అట్లా ఎయిర్పోర్ట్ లోపల కూడా వెళ్ళలేని పరిస్థితి. కేవలం ఏదైతే మెయిన్ సెక్యూరిటీ గేట్ ఏదైతే ఉందో అక్కడే ప్రయాణికులు కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, టెక్నికల్ ప్రాబ్లం అయితే సమాధానం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళ నిర్లక్ష్య దూరం ఎవరిస్తున్నటువంటి అయితే స్టార్ ఎయిర్లైన్స్ మేనేజర్ గా ఉన్నటువంటి రామ్ కుమార్ వాళ్ళ సిబ్బంది పైన కూడా సరే అక్కడ ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మేము ఎలా వెళ్ళాలంటూ కూడా సరే వాళ్ళు అక్కడ నిరసన పెద్ద ఎత్తున కూడా తెలియజేసిన పరిస్థితి. అయితే ఇదే కాదు, గతంలో కూడా సరే రేణుగుంటకు శ్రీవారి భక్తులు ఏదైతే తిరుమలకు వస్తారో తిరిగి వాళ్ళు తమ స్వగ్రామానికి వెళ్ళడానికి కూడా సరే కొంతమంది ఫ్లైట్ బుక్ చేసుకుంటారు. మరో కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా విదేశాలకు వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా సరే వెళ్ళడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఎందుకంటే ప్రత్యామ్నాయంగా మరో ఫ్లైట్ చూపించకపోవడం, వీళ్ళు నేరుగా మరో ఏదైతే ఒక బస్ ద్వారా వెళ్ళడం, ఏదైతే బెంగళూరు కాబట్టి చెన్నై కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అట్లా ఏదైతే రైల్వే స్టేషన్ వెళ్ళడం ఇలా వెళ్తున్నారు. కానీ నెక్స్ట్ ఫ్లైట్ కి వెళ్ళాలంటే అట్లా ఏదైతే టికెట్ రేట్ కూడా ఎక్కువ ఉండడం, కొంతమంది మాత్రం వెళ్తారు. మిగతా వాళ్ళందరూ సరే అసలు కేవలం కొంతమంది టికెట్ డబ్బులు మూల లేని పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి. ఎందుకంటే టికెట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. అయితే ఇక్కడ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల వీళ్ళందరూ కూడా సరే తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే అయింది. దాదాపు 45 మంది కూడా సరే వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే అయింది. అయితే ఏదైతే మేనేజర్ గా ఉన్నటువంటి రామ్ కుమార్ సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా సరే నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అక్కడ కొనసాగుతూ ఉంది. ఓకే, రైట్ గిరినాథ్, థ్యాంక్ యూ. వెస్ట్ బెంగాల్లో సంచలనం సృష్టించిన